చాలా పెద్ద మానుగా భావిస్తాడు. కానీ తనకి తెలియదు అది పుల్ల అని, ఆ పుల్ల తనను ముంచేస్తుందని. పుల్లకు మాత్రం తెలుసు డెఫినెట్గా తననైతే నేను తీరానికి చేర్చలేను అని. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, లేకపోతే ఆయన పాలనా వ్యవహారం అంతా కూడా, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా ఈ పూచిక పుల్లలానే ఉన్నాయి. డెఫినెట్గా ఆయన తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఆయన్ని తీరానికి చేర్చలేవు. ఆయన ఓటమి ఖాయం, టీడీపీ గెలుపు తథ్యం. ఇది రకరకాల సర్వేలు చెప్తున్నారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నా, చర్చించుకుంటున్నా కూడా గత ఎన్నికల్లో ఆయనకి వెన్నుదన్నుగా ఉండి అండగా నిలిచి పక్కనే నిలబడి ఆయన గెలుపుకు సహాయ సహకారం అందించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చెప్పడం అనేది చాలా సెన్సేషన్గా మారింది. సో జగన్కు భారీ ఓటమే, ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం. ప్రశాంత్ కిషోర్ ఈ స్థాయిలో జోస్యం చెప్పారు. అంటే కొన ప్రాణం వెంటిలేటర్పై ఉన్న ఏపీ గవర్నమెంట్ కాయకల్ప చికిత్స చేసినా బతికి బట్టకట్టదు, ఏ పూచిక పుల్ల ఆయన్ని తీరానికి చేర్చదు అనేది దీని సారాంశం. ఇంకా చెప్పాలంటే ప్రజలు అభివృద్ధి కోరుతారు, యువత ఉద్యోగాలు అడుగుతారు, ఇతరత్ర ప్రయోజనాలు ఆశించరు. ధనమే కీలకమైతే ఏ ప్రభుత్వాన్ని ఓడించలేరు. ప్రజాధనం ఖర్చు చేస్తూ వారి బాగోగులు చూస్తున్నారు అనుకోవడం తప్పు. అంటే ఇంకా ఏ స్థాయిలో ఆయన మాట్లాడారంటే, జగన్ ఈజ్ లూజింగ్ బిగ్. Jagan is thinking he is taking care of people. After all, you are spending people's money. Resource management is different from potential management. Sitting in a place and sending DBTs will not bring oats. Jagan is going downhill. Downhill ante jarudu ballalaga jaaripotunnaru ayana. He is definitely on a sticky wicket. Ante wicket padipodaniki siddhanga undi. Prashant Kishore సంచలనంగా చేసినటువంటి వ్యాఖ్యలు మనం అనుకుంటున్నట్టు వరదలో కొట్టుకుపోయేవాడికి పూచిక పిల్ల దొరికినా నిజంగా అది తీరం చేరడం ఖాయమని అందరూ చెప్తున్న విషయాన్ని ప్రశాంత్ కిషోర్ మరొకసారి తీరం చేరడం అసాధ్యం, ఇట్స్ టైమ్ ఫర్ ప్యాకప్ అని ఆయన చెప్పేశారు. ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇంకొక 40-45 రోజుల్లో ఎన్నికలు, ఇంకొక వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది, షెడ్యూల్ ఎలా ఉంటుందని తేలిపోతున్న టైంలో పాలనకి సంబంధించి ఇది జారుడు బల్ల అని అందరూ చెప్తున్నప్పుడు, మొదటి నుంచి కూడా ఆయన వచ్చి రాగానే రాజధాని అమరావతి విషయంలో 3 ముక్కలాటకి ఎలా తెరతీశారో, దాన్ని ఒక వర్గానికి ఒక కులానికి ఎలా ముద్ర వేయాలని చూశారో, రైతులు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఆందోళనని కూడా కనీసం గౌరవించకుండా, వాళ్ళని పిలిచి మాట్లాడకుండా, 33,000 ఎకరాల పైచీలకు ఇచ్చిన రైతుల్ని ఎక్కడా కనీసం గౌరవించకుండా వారితో ప్రవర్తించిన తీరు కూడా అందరూ కళ్ళారా చూశారు. మరి అవన్నీ ఖచ్చితంగా జారుడు బల్ల తీరుకే కనిపిస్తున్నాయి. వికెట్ పడిపోయే అవసాన దశకు వచ్చేసిందనేదే అందరూ మాట్లాడుతున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఏదైతే ఈ రాజధాని లేని రాష్ట్రంగా అప్రతిష్ట మూటగట్టుకుందో దానికి సంబంధించి రకరకాలుగా దాని మీద వేయాల్సిన ముద్రలన్నీ వేశారు. ఎడారన్నారు, శ్మశానం అన్నారు, గ్రాఫిక్స్ అన్నారు, అన్నీ చేశారు. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా దాని విషయంలో కొంత కపట ప్రేమ, దొంగ నాటకాలను ఆడుతున్నారన్న చర్చ కూడా ఉంది. సో రాజధాని ప్రాంతంలో రైతులకు 2,500 ఉన్నదాన్ని కూడా పేద రైతులకు 5,000 రూపాయలు పెన్షన్ చేయడం అంతా కూడా కపట ప్రేమలో భాగం అని అంటున్నారు. అలాగే అసలు అది ఎడారి, శ్మశానం, గ్రాఫిక్స్, ఇళ్ళు లేదు, అక్కడ వాకిళ్ళు లేవు, బిల్డింగులు లేవు, ఏం లేవని చెప్పిన వాళ్ళకు కూడా మరి అఖిల భారత సర్వీస్ అధికారులకి సంబంధించి మరి అసలు ఎక్కడ ఏమీ బిల్డింగ్ లేవు, ఏమీ అవ్వలేదు అన్నప్పుడు 70 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని చెప్పి జీవోలు విడుదల చేయడం, దీని అంతటికీ ప్రధాన కారణం తీసుకున్న అప్పు నిర్ణీత సమయంలో కట్టకపోతే మొత్తం కట్టాల్సి వస్తుంది కాబట్టి మళ్ళీ జీవోలు ఇలా సృష్టించారు అన్న చర్చ కూడా ఉంది. ఇవే కాకుండా అప్పులు ఏ స్థాయిలో చేస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తాకట్టుకు సంబంధించిన సచివులుండే సచివాలయాలు కూడా తాకట్టు పెట్టేశారు 370 కోట్ల రూపాయలకు అన్నది చాలా చర్చనీయాంశమైంది. సో ఏ స్థాయిలో చర్చిస్తున్నారంటే ఏంటి ఇదంతా, మరి సచివులు ఉండే సచివాలయాలను కూడా తాకట్టు పెట్టేస్తున్నారా అంటే, అప్పు చేయి పప్పు కూడు తిను, అందిన కాడికి అప్పులు తీసుకురా, దాన్ని ఏం చేస్తున్నామో లెక్కాపత్రం లేదా అనే పరిస్థితికి వచ్చింది. సరే ఈ తాకట్టు పెట్టారు నిజమేనా అని ప్రజలందరూ నమ్మే పరిస్థితిలో మళ్ళీ ఇంకొక అడుగు విత్తమంత్రి గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బయటకు వచ్చి యథావిధిగా ఒక ఖండన లేఖ ఇచ్చారు, ఖండఖండాలుగా ఒక ఖండన ఇచ్చారు. అదేం లేదు, ఉత్తి అవాస్తవం, ఇదంతా తూచని. జనరల్గా ఇది కేవలం ఒక అమరావతిలో ఉన్న సచివాలయాలు లేకపోతే ఈ అంశాలు ఒక్కటే కాకుండా గతంలో కూడా మనం చూసాం. లిక్కర్ వ్యాపారాన్ని కూడా తాకట్టు పెట్టి 48,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. వైజాగ్లో అయితే 13 ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, భూములు, కాలేజీలు తాకట్టు పెట్టి ఏపీఎస్డీసీ ద్వారా 25,000 కోట్ల అప్పులు తెచ్చారు.
అంటే తాకట్టు పెట్టడం, అప్పులు తేవడం అనేది సర్వసాధారణ ప్రక్రియ. సో మరి ఇప్పుడు అమరావతిలో ఈ బిల్డింగులు కూడా పెట్టారా దాన్ని అన్న విషయం చర్చనీయాంశమయ్యి ప్రజలంతా కూడా చర్చించుకునే లోపల సరే దాన్ని ఆయన ఖండించారు, రిజాయిన్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఒక్క విషయం అయితే స్పష్టంగా ఉంది, గోయింగ్ డౌన్ హిల్, జారుడు బల్ల. సో ఇట్స్ టైమ్ ఫర్ ప్యాకప్ అనేది ఆ ప్రాణం వెంటిలేటర్ మీద కొట్టుకుంటుందన్నదే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రాజధానిపై స్పష్టత లేదు, డబ్బుకి లెక్కాపత్రం లేదు, పోనీ ఎలా గెలుస్తాము అంటే చెప్పే క్లారిటీ లేదు. ఇవన్నీ కాకుండా తోచింది చేయడం, అప్పులు తేవడం, ఏం చేయాలో తెలియకపోతే తప్పులు చేయడం లేదా అప్పులు చేయడం, ఇదే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. మరి మొత్తానికి రేపటి ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అమరావతి అనేది పూర్తి స్థాయిలో ఎజెండా కాబోతోందా? ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మళ్ళీ ఉమ్మడి రాజధానికి సంబంధించి దీనికి గడువు పొడిగించాలని చెప్పి కేసులు ఫైల్ అవుతున్నాయి. అది గతంలో వైవి సుబ్బారెడ్డి గారు స్వయాన ముఖ్యమంత్రి చిన్నాన్న గారు కూడా ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అప్పుడు మనం చూస్తున్నాం. నిన్న కూడా మనం చూసాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దీనికి సంబంధించి కేసులు వేశారు. మరి ఇన్ని కేసులు అవుతున్నాయి, కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు, అప్పులు తేలేదు లేకపోతే తాకట్టు పెట్టలేదు అంటున్నారు. కానీ పెట్టిన ట్రాక్ రికార్డు వైజాగ్లో బిల్డింగులకు ఉంది. మరి ఎడారిలో కూడా కాసులువేట సాగిస్తున్నారా అన్నది ఒక అంశం. ఎందుకంటే ఇప్పటికే 2017లో అసలు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు అమరావతిని ప్రారంభించారు. 2019లో హైకోర్టు భవనం పూర్తి చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్ల నిర్మాణం 90% పూర్తయింది. మిగతా ఉద్యోగుల క్వార్టర్లు కూడా 75% పూర్తయింది. కొంత మినహా సీడ్ యాక్సెస్ రోడ్డు మినహా దాదాపుగా పూర్తయింది. అప్పుడే శాశ్వత సచివాలయాలు, భవనాలు, జడ్జిల క్వార్టర్లు నిర్మించారు. మరి దాన్ని అసలు ఏం కట్టలేదు, ఇక్కడ ఏముంది, గ్రాఫిక్స్, ఎడారి, శ్మశానం అన్నారు. మరి ఆ ఎడారి నిజమా, గ్రాఫిక్స్ నిజమా, లేకపోతే ఇందులోంచి 70 కోట్ల రూపాయలు అద్దెలు చెల్లిస్తున్నామని జీవో తేవడం నిజమా? ఏది గ్రాఫిక్స్, ఏది నిజం? అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇక ఏం చేయాలో తెలియక, ఏం చేస్తోందో అర్థం కాక, స్పష్టత లేక, క్లారిటీ లేక హ్యాండ్స్ అప్. అది కూడా ఈసారి రాజధాని చెప్తున్నటువంటి ఏదైతే అన్న ఎడారి శ్మశానం ఉందో దాంట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మునిగిపోబోతోందా? ఇట్స్ టైమ్ ఫర్ ప్యాకప్ అని